ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాం. విష్ణు సహస్రనామం భీష్ముడు చెప్పిన దివ్య రహస్యం. ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, విష్ణు సహస్రనామం ఫలితం ఏమిటి, విష్ణు సహస్రనామం కథ ఏమిటి తెలుసుకుందాం. భక్తులారా, ఒక మనిషికి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మనస్సులో భయం ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. అలాంటి సమయంలో మనస్సుకు ధైర్యం ఇచ్చే ఒక దివ్యమైన మార్గం ఉందని మీకు తెలుసా? అదే విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామం వెనుక దాగి ఉన్న 1000 నామాలలో దాగి ఉన్నది కేవలం పదాలు కాదు భక్తులారా. భక్తి, ధైర్యం, శాంతి, ఆధ్యాత్మిక శక్తి. ఈరోజు మనం తెలుసుకోబోయేది విష్ణు సహస్రనామం ఎందుకు పుట్టింది, దీనిని ఎవరు చెప్పారు, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, భక్తితో పఠిస్తే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలాగే విష్ణు సహస్రనామం అటువంటి కథ ప్రారంభం ఏమిటి తెలుసుకుందాం. భక్తులారా, మహాభారత యుద్ధం ముగిసింది. కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. ధర్మం గెలిచిన యుధిష్ఠిరుని మనసులో బాధ, సందేహాలు ఉన్నాయి. ఈ జీవితానికి అసలైన ధర్మం ఏమిటి, మనిషి ఎవరిని ఆశ్రయించాలి, ఏ మార్గంలో నడవాలి అని ప్రశ్న మొదలైంది అని ఆలోచిస్తూ ధర్మరాజు భీష్మ పితామహుని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు అంపశయంపై ఉన్నాడు. శరీరంలో బాణాలతో గాయపడిన శరీరం, ఆయన జ్ఞానం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది. యుధిష్ఠిరుడు వినయంగా అడిగాడు, పితామహ, ఈ లోకంలో పరమదైవం ఎవరు, ఎవరిని స్మరించడం వల్ల మనిషికి శాంతి లభిస్తుంది? అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో శ్రీ మహావిష్ణువు యొక్క మహిమను వివరించాడు. సర్వ జగత్తుకు మూలమైన పరమాత్మను భక్తితో స్మరించు, ఆయన నామాలను జపించు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలను ఉపదేశించాడు. అదే పవిత్రమైన విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ఎలా చదవాలి అని తెలుసుకుందాం భక్తులారా. విష్ణు సహస్రనామం చదవడానికి గొప్ప నియమాల కంటే ముఖ్యమైనది మనసులోని భక్తి. ఉదయం నిద్రలేచి శుభ్రంగా తయారై ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ చదవవచ్చు. చదివేటప్పుడు తొందరపడకుండా ప్రతి నామాన్ని భక్తితో పలకడం మంచిది. అర్థం తెలుసుకుని చదివితే ఆ నామాల గొప్పతనం మన హృదయానికి మరింత దగ్గరవుతుంది. విష్ణు సహస్రనామం ఎప్పుడు చదవాలి తెలుసుకుందాం భక్తులారా. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు ఉదయం చదవవచ్చు. ఏకాదశి వంటి పవిత్ర రోజులలో చదవడం చాలామంది భక్తుల ఆచారం. కష్ట సమయంలో, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు మనసుకు ధైర్యం కోసం కూడా చదవవచ్చు. పారాయణం విష్ణు సహస్రనామం కానీ కష్ట సమయంలో కూడా పారాయణం చేయవచ్చు. కానీ ముఖ్యమైనది రోజు కాదు, మనసులోని భక్తి. విష్ణు సహస్రనామం చదివితే ఫలితాలు తెలుసుకుందాం భక్తులారా. భక్తి మరియు శ్రద్ధతో విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని, ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుందని, దైవంపై విశ్వాసం బలపడుతుందని భక్తులు నమ్ముతారు. జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, ఓర్పు కలుగుతాయని భావిస్తారు. భక్తులారా, విష్ణు సహస్రనామం అనేది కేవలం 1000 పేర్ల సమాచారం కాదు. అది ఒక భక్తుడి హృదయం నుంచి భగవంతుని వైపు చేసే ఒక పవిత్రమైన ప్రయాణం. భీష్ముడు ధర్మరాజుకు ఇచ్చిన ఆ జ్ఞానమే ఈ రోజుకి కోట్లాది మంది భక్తుల జీవితంలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతుంది. మనస్ఫూర్తిగా ఒకసారి ఆయన శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.